హైదరాబాద్ మియాపూర్లోని స్టాలిన్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మదనగూడ సర్వే నంబర్ 100-101లో ఉన్న 500 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తమకు ఇల్లు కట్టించాలంటూ స్థానికులు భారీగా తరలివచ్చారు. గత ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు లేని తమకు కనీసం పట్టాలైనా ఇవ్వాలంటూ ప్రభుత్వ స్థలంలో నిరసన వ్యక్తం చేశారు. అటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు మదనగూడకు చేరుకుంటున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొని ఉంది. ఇక సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మియాపూర్ దగ్గర మా ప్రతినిధి సాయికిరణ్ ఉన్నారు. సాయికిరణ్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? హరిత, మియాపూర్లోని అయితే సర్వే నెంబర్ 100-101 స్థలంలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మారు. అయితే ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు దీన్ని ఆక్రమించారంటూ కూడా గవర్నమెంట్ కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివాదం కోర్టులో నడుస్తుంది. అయినప్పటికీ కూడా చాలామంది జిల్లాల నుండి కొంతమంది పేదలు వచ్చారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి దాదాపు 90% మంది వచ్చారు. దాదాపు 5,000 పైగా ఉంటారు. ఈ 550 ఎకరాల స్థలాన్ని ఇక్కడ వాళ్ళకు కేటాయించాలి, ఇక్కడ ఇల్లు నిర్మించాలి, ఈ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయేసరికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ల్యాండ్లో వాళ్లకు భూములు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉందంటూ కూడా ప్రభుత్వం సంబంధించిన రెవెన్యూ అధికారులు దాదాపు 5 రోజుల నుంచి వీళ్ళందరినీ కూడా కాల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ చూడొచ్చు, పేదలంతా కూడా ఇక్కడ దాదాపు 60 గజాలు ఇంత ల్యాండ్ను చూసుకొని వాళ్ళు ఒక తాడు లేదా ఒక చీర సహాయంతో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ను వాళ్ళే డిసైడ్ చేసుకొని ఒక హద్దురాలలాగా పాతుకొని వాళ్ళు ఇక్కడ పాతుకపోయారు. దాదాపు మనం చూడొచ్చు 550 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ కొండ పైన కూడా పేదలు అక్కడ వాళ్ళు ఈ పైన వాళ్ళు హద్దు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా జాగా ఇవ్వాలి, ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఏడే ఉంటాం, మహబూబ్నగర్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఇస్తామని చెప్పారు ఎవరైనా? చెప్పారు అప్పుడు, ఇప్పుడు వరకు అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు వరకు మాకు ఇయ్యలేరు. గత ప్రభుత్వంలోనే మనం డబుల్ బెడ్రూమ్ కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము దాదాపు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వేరే జిల్లాల నుంచి చాలా మంది ఇక్కడ మేము ఉన్నాము. 5-6 రోజుల నుంచి రాత్రి పగలు ఇక్కడే కూర్చుంటున్నాము. మేము ఎంతో బలతనంగా చేస్తున్నాం. మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి తరిమి కొడుతున్నారు. మేము గుడిసెలు వేసుకొని బతుకుదాం అనుకున్నాం. రూములు కిరే కట్టలేక 20 రూములు కిరే కట్టలేక నానా అమృతాలు పడుతున్నాము. ఆటో నడుపుకొని చాలా బతుకుతున్నాం సార్. మాకు దయచేసి ఏ రకమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించండి. ఇదే భూమి అని మేము ఆశపడతలేము. ఎక్కడైనా బయట మాకు డబుల్ బెడ్రూమ్ చూపించండి. ఆధార్ కార్డు చెక్ చేసుకొని ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేయండి. పోలీసులు వచ్చి, డిఎస్పీ వచ్చి, ఎస్పీ వచ్చి, అందరు వచ్చి ఇక్కడ వచ్చి మాకు కొడుతున్నారు. ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు కదా వాళ్ళు. ప్రభుత్వం భూమి అని మేము ప్రభుత్వం భూమి అంటే మాకు కొద్దిగా ఒక 10 ఫీట్లు భూమి వచ్చినా చాలు. మేము ఇక్కడ రూమ్కి మేము 10 ఫీట్లు రూమ్ కట్టుకున్నా చాలు. చూడొచ్చు, మనం మహబూబ్ నగర్ నుంచి చాలా జిల్లాల నుంచి కూడా వచ్చారు. మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఆ తాళ్ళు, వాళ్ళకి సంబంధించిన చీరలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు కొంత హద్దురాలలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జాగాను వాళ్ళు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళందరికీ గత వారం రోజుల కింద నుంచి ఇక్కడ ప్రభుత్వం జాగా ఉంది, ఇక్కడ అందరూ చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఆటోలలో, బస్సులలో వచ్చి 5-6 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. వాళ్ళ స్థలంలో కూడా కొంత రెయిన్ కవర్ లాంటివి కప్పి ఏర్పాటు చేసుకుని వాళ్ళ స్థలం వరకు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో రెవెన్యూ అధికారులు, హెచ్ఎండి అధికారులు, పోలీసులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుండి వీళ్ళు కదలమని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైనా కేటాయించాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్నైనా వాళ్ళు కేటాయించాలని కూడా చెప్తున్నారు. అలాగే స్థానికంగా కూడా ఇక్కడ ఒక గుడిని ఇప్పటికిప్పుడు కూడా కట్టి ఇక్కడనే పూజలు కూడా చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలము, ఖాళీ చేయమని కూడా చెప్తుండడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హరిత.